హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈ రోజు మనము బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50లో బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెట్ మనం లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఆ లెవెల్స్ అనేవి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాయి, వాటి యొక్క అక్యురసీ ఈ రోజు ఏ విధంగా ఉంది అనేసి ఒకసారి మనము చూద్దాము. దానికంటే ముందలుగా మన ఛానల్లో ఏప్రిల్, మే, జూన్, జూలైకి సంబంధించినటువంటి అన్నీ కూడా లెవెల్స్ ఆల్రెడీ మన వీడియో రూపంలో మొత్తం కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా గానీ మన లెవెల్స్‌ని క్రాస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన లెవెల్స్‌ని బేస్ చేసుకొని ఓన్లీ పేపర్ ట్రేడింగ్ మాత్రమే చేయాలి. పేపర్ ట్రేడింగ్‌లో మీకు మేము ప్రాఫిట్‌లో ఉన్నాము అని మీకు అనిపిస్తేనే మీరు ఈ లెవెల్స్‌ని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయొచ్చు. మీకు ప్రీమియం సర్వీస్ కూడా మేము అందించడానికి రెడీగా ఉన్నాము. ఓకేనా ఫ్రెండ్స్? నౌ మనం ఈరోజు ఇచ్చినటువంటి లెవెల్స్‌ని మనము ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము. ఈరోజు మనము బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చినటువంటి లెవెల్స్ ఇవి. నేను మీకు ఎప్పుడూ చెప్పే విధంగానే అబ్జర్వేషన్ పర్పస్ ప్రకారం మనము మిడిల్ లెవెల్ అనేది ఇవ్వడం జరగదు. అది ఓన్లీ ప్రీమియం మెంబర్స్‌కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఇది మిడిల్ లెవెల్ 51,353. ఈ లెవెల్ మనము అబ్జర్వేషన్ గ్రూప్‌లో ఇవ్వలేదు. ఓన్లీ ప్రీమియం మెంబర్స్‌కి మాత్రమే ఇచ్చాము. సో, మనకి థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం, ఓకేనా? థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం మనకి ఈ రోజు ట్రేడ్ ఎలా వచ్చింది చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడుంది? ఎంతండి క్లోజింగ్? చూడండి ఒకసారి, 51,814.45. అంటే 51,818 లెవెల్‌కి కింద క్లోజ్ అయింది. ఓకేనా? సో, ఇప్పుడు మనము 51,818 బిలోనే థర్డ్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి 51,818 అబోవ్ తర్వాత ఏదైనా ఒక క్యాండిల్ 50 మినిట్స్‌లో బ్రేక్అవుట్ జరిగితే పైకి, అప్పుడు మనము బై చేస్తాము. అలా కాకుండా 51,353 లెవెల్ కింద బ్రేక్అవుట్ అయి క్లోజ్ అయితే అక్కడ మనము సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాము. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ అనేది మనకి కిందనే క్లోజ్ అయిపోయింది 818 కింద. తర్వాత క్యాండిల్ మనకి కిందనే ఉంది. ఇంకా ఎటు కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు. ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ 10:15 AM క్యాండిల్ చూస్తే మనకి పైకి బ్రేక్అవుట్ అయ్యింది. చూడండి పైకి బ్రేక్అవుట్ అయిందా లేదా? మనము తర్వాత నేను జూమ్ చేస్తాను కొంచెం. యాహ్! చూడండి బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మనము ఎంట్రీ అవుతాము. 51,876 దగ్గర మనం ఎంటర్ అయితే మన టార్గెట్ ఏమవుతుందండి అప్పుడు? 52,281. ఓకే, మన టార్గెట్ 52,281. మన స్టాప్ లాస్ ఏదవుతుంది? 51,353 అవుతుంది మన స్టాప్ లాస్ అప్పుడు. ఓకే, నేనేం చెప్తాను మీకు ఎప్పుడు కూడా, ఫస్ట్ టార్గెట్ ఈస్ ద బెస్ట్ టార్గెట్. నేను ఓన్లీ ఫస్ట్ టార్గెట్ మాత్రమే తీసుకోండి. సెకండ్ టార్గెట్ కి ట్రైలింగ్ చేసుకోండి, అది రిస్క్ తో ఉంటుంది అని నేను మీకు ఎన్నో సార్లు చెప్పాను. సో, ఈరోజు చూడండి, మనం ఇక్కడ ఎంటర్ అయితే మన టార్గెట్ వచ్చిందా లేదా? ఇక్కడికి మొత్తం 400 పాయింట్స్ మనకి రావడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఆప్షన్స్ లో మనకి 350 అబోవ్ పాయింట్స్ రావడం జరిగింది. 350 అబోవ్ పాయింట్స్ రావడం జరిగింది. ఓకేనా? చూడండి ఎగ్జాక్ట్ గా 52,340 హై చూడండి, వెళ్ళిందా లేదా? బ్రేక్ చేసుకుని పైకి మన టార్గెట్ హిట్ అయిందా లేదా? ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది కదా, 400 పాయింట్స్ హిట్ అయిందా లేదా? హిట్ అయిన తర్వాతనే అది వెనక్కి రావడం జరిగింది, మళ్ళీ కిందకి రావడం జరిగింది. సో, మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాము. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంకొక 50% లాట్స్ సెకండ్ టార్గెట్ కోసం పెట్టుకొని ఉంటే వాళ్ళు ఇది కిందకి వస్తున్నప్పుడే మొత్తం కూడా క్లోజ్ అయిపోతారు. ఓకేనా? అప్పుడు మొత్తం మనం ప్రాఫిట్ లోనే ఉంటాము. ఓకేనా? చూడండి ఎంత క్లియర్ గా, ఎంత నీట్ గా మన లెవెల్ ని టచ్ అయిన తర్వాతనే కిందకు వచ్చింది మార్కెట్. మార్కెట్ అనేది మన ఫస్ట్ టార్గెట్ ని టచ్ అయిన తర్వాతనే రిటర్న్ వచ్చింది. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి మన లెవెల్స్ ని. ఓకే, చూడండి మనకి ఇంకా తర్వాత ఫస్ట్ టార్గెట్ ఇచ్చిన తర్వాత మార్కెటింగ్ ఎట్లయినా పోనివ్వండి, మనకు అసలు సంబంధమే లేదు. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మనకి ఫస్ట్ టార్గెట్ ఇవ్వకుండా
స్టాప్ లాస్ హిట్ అయితే అప్పుడు మళ్ళీ మనకి ఇంకొక సైడ్ మనకి టార్గెట్ ఇంకొక సైడ్ మనకి ఎంట్రీ వచ్చినట్లు అది అర్థం. సో కాబట్టి అక్కడ మనం ఎంట్రీ అవుతాం. అటువంటి సిచ్యువేషన్ లో ఎంట్రీ అవుతాం తప్పక వన్స్ మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన తర్వాత ఇంకొకసారి మనము ఆపర్చునిటీ వచ్చిన ఎంట్రీకి మనం ఎంట్రీ అవ్వము. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇప్పుడు మనము నిఫ్టీ 50లో చూద్దాం ఒకసారి. నిఫ్టీ 50, యా, దిస్ ఈస్ నిఫ్టీ 50. నిఫ్టీ 50లో కూడా నేను మిడిల్ లెవెల్ అనేది అబ్జర్వేషన్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వలేదు, ప్రీమియం మెంబర్స్ కి మాత్రమే ఇచ్చాను. దీంట్లో మిడిల్ లెవెల్ వచ్చేసి 24,852. 24,852. ఓకేనా? చూడండి ఇక్కడ థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? 25,072 అండ్ 24,852 మిడిల్లో ఉండిపోయింది. సో ఇప్పుడు మనము 24,072 పైన క్లోజ్ అయితే బై సైడ్ ఉంటాము, 24,852 కింద క్లోజ్ అయితే సెల్ సైడ్ ఉంటాము, అంటే పిఈ సైడ్ ఉంటాము. సో చూడండి మనకి ఎక్కడైనా వచ్చింది, ఎక్కడ ఎంట్రీ రాలేదు. ఇక్కడ 1 కి ఇక్కడ మీరు ఇది చూడండి 12:15 క్యాండిల్ చూడండి, కిందకి వెళ్ళింది బట్ కానీ క్లోజింగ్ పైనే జరిగింది. సో నో ట్రేడ్, నో ఎంట్రీ. చూడండి ఇంకా ఇది 1 PM క్యాండిల్ మనకి కిందకి క్లోజ్ అయ్యింది. 1 PM క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము? సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాము. ఇది మిడిల్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో మిడిల్ లెవెల్ కి కొన్ని చిన్న రూల్స్ ఉంటాయి. దీనికి రీట్రేస్మెంట్ అనేది కొంచెం వస్తే బాగుంటుంది. ఇది అందుకే నేను మిడిల్ లెవెల్ అనేది ఓన్లీ ప్రీమియం మెంబర్స్ వాళ్ళకే దీని గురించి చెప్పి దాని తర్వాత నేను ఇస్తాను. ఇది కూడా ప్రీమియం మెంబర్స్ కి కూడా మిడిల్ లెవెల్ అనేది అంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మిడిల్ లెవెల్ అనేది అసలు ఎలా పర్ఫార్మెన్స్ అవుతుంది, దీని దగ్గర వచ్చే ట్రేడ్స్ సక్సెస్ రేషియో ఎలా ఉంటుంది, దాని దగ్గర మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి, ఈ మిడిల్ లెవెల్ ఒక్కటే దాని గురించి వాళ్ళకు పూర్తిగా చెప్పిన తర్వాతనే వాళ్ళని మనం జాయిన్ చేయించుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఇది మనకి కిందకి బ్రేక్అవుట్ అయిపోయింది, ఇక్కడ పైకి రీట్రేస్మెంట్కి వచ్చింది. ఇక్కడ మనము సెల్ సైడ్ ఉంటే చూడండి ఇక్కడ దాకే వచ్చింది. మన టార్గెట్ 24,632. ఇక్కడ 1 కి మనకి బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి అంత టైం లేదు. సమ్ టైమ్స్ మనకు మూమెంట్ ఉంటే స్పీడ్ గా వచ్చేస్తుంది. ఇక్కడ మూమెంట్ లేదు కాబట్టి ఇక్కడే మార్కెట్ ఉండిపోయి చూడండి క్లోజింగ్ ఎక్కడ జరిగిందండి? ఈ మనం కొన్న లెవెల్ కి కిందనే జరిగింది. మనము ఆప్షన్స్ లో చూసుకుంటే మేబీ సమ్ డికే ఉండొచ్చు, బట్ కానీ ఇక్కడ మనం దీని ప్రకారం చూసుకుంటే ఇది కిందనే ఉంది, అంటే మనము ప్రాఫిట్ లోనే ఉన్నాము. అప్పుడు మన స్టాప్ లాస్ ఏదవుతుందండి? 24,072 అవుతుంది. సో అప్పుడు మనకి ఈ రోజు నిఫ్టీ 50లో నో స్టాప్ లాస్, నో టార్గెట్, బట్ వీఆర్ ఇన్ ప్రాఫిట్. ఓకే, మన లెవెల్స్ ఎంత నీట్గా వర్కౌట్ అవుతున్నాయి అనేసి మీరు ఈ విధంగా క్రాస్ చెక్ చేయాలి ప్రతిరోజు కూడా. ఈ విధంగా క్రాస్ చెక్ చేసి ఎవరికైనా కానీ మన లెవెల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి అబ్జర్వేషన్ చేసి పేపర్ ట్రేడింగ్ లో ఎస్ మేము ప్రాఫిట్ లో ఉన్నాము అని మీకు నమ్మకం వచ్చినప్పుడు, ఈ లెవెల్స్ మాకు హెల్ప్ఫుల్ అవుతాయి అని మీకు అనిపించినప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు ప్రీమియం సర్వీస్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఫ్రెండ్స్, ఇది మీరు గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.